ఇదిగో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూసినప్పుడు మనం గ్రహించవచ్చు, 4 సార్లు ఈ మాట చూస్తాం, హల్లెలూయా. ఏంటి ఆ మాట చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఊత పదము హల్లెలూయా. ప్రతిదానికి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మాట చెప్తే హల్లెలూయా, ఒక మీటింగ్ స్టార్ట్ చేయాలంటే హల్లెలూయా, ఒక పాట పాడాలంటే హల్లెలూయా, ఒక పాట అయిన తర్వాత హల్లెలూయా, ఒక ప్రార్థన చేయాలంటే హల్లెలూయా, ఒక ప్రార్థన. నిజంగా హల్లెలూయా చెప్తాము, తప్పు కాదు, చెప్పాలి, అధికంగా చెప్పాలి. కానీ హల్లెలూయా చెప్పిన ప్రతిసారి ఎందుకు హల్లెలూయా చెప్తున్నామో గ్రహిస్తున్నామా? బికాస్ ద వర్డ్ హల్లెలూయా మీన్స్ హలాల్ యావే. హీబ్రూలో నుండి చూసినప్పుడు, యూదుల సాంప్రదాయంలో చూసినప్పుడు, బైబిల్లో నుండి చూసినప్పుడు, హీబ్రూలో యూ సీ 7 kinds ఆఫ్ ప్రైజ్. బైబిల్ మొత్తంలో యూ సీ ఆన్ అన్ యావరేజ్ 7 kinds ఆఫ్ ప్రైజ్. ఆ 7 kinds ఆఫ్ ప్రైజ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్ ఎగ్జూబరెంట్ ఆర్ ద వే దట్ యూ షో యూ ప్రైజ్, నీవు స్తుతిస్తున్నావు అనేది ఒక ఘనంగా చూపించాలి, ఒక స్టేట్మెంట్ ఘనంగా చూపించాలి, భూమంతా చూపించాలి అన్నదప్పుడు ఇట్ ఈస్ హలాల్. ద ప్రైజ్ కాల్డ్ హలాల్. హలాల్ అన్నదప్పుడు ఆ స్తుతికి మాట హలాల్. హలాల్ అన్నదప్పుడు అది ఏదో నోటితో హలాల్ అని చెప్తాం కాదు. హలాల్ ఎప్పుడు కేవలం ఈ రీతిగా హల్లెలూయా అని చెప్పేది కాదు. ద వర్డ్ హల్లెలూయా మీన్స్ ఎగ్జూబరెంట్. ఎగ్జూబరెంట్ అన్న దేవుని వాటిలో చూస్తాము, చేతులెత్తి దేవుని స్తుతించండి. యు సీ ప్రైజింగ్ గాడ్ షుడ్ నెవర్ బి అన్ ఆప్షన్. ఎందుకంటే ఈ అధ్యాయం చూసినప్పుడు చూస్తాం, చివరిగా వీఆర్ కాల్డ్ టు ప్రైజ్ ద లార్డ్. సింహాసనము దగ్గర నుండి ఒక స్వరం వినబడుతుంది. అక్కడ గమనిస్తే సింహాసనము దగ్గర నుండి ఒక స్వరం వస్తుందంట. ఏమని వస్తుంది? దేవుణ్ణి ఆరాధించండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సింహాసనం దగ్గర నుండి స్వరం వస్తుంది. అంటే గాడ్ ఇస్ సేయింగ్ వర్షిప్ మీ. డెవిల్ ఇంకో సైడ్ సాతాను చెప్తున్నాడు వర్షిప్ మీ. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరి స్వరాన్ని విని ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసు ప్రభు చెప్తాడు, సమరయ స్త్రీతో చెప్తాడు, ఒక వ్యక్తిగత స్థలము ఆలయము గురించి మాట్లాడుతాం అంటే యేసు ప్రభు అంటాడు, దేర్ ఇస్ కమింగ్ అ టైం, యెరూషలేములో కాదు, సమరయంలో కాదు, నువ్వు అనుకున్నట్టు ఒక లొకేషన్లో కాదు, ప్రతి స్థలంలో తండ్రి ఎదురు చూస్తున్నాడంట. ఫాదర్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ పీపుల్, ఎక్స్పెక్టింగ్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ క్రియేషన్, సృష్టి మొత్తం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ, స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు అని యేసుప్రభు చెప్తాడు అక్కడ. God is looking for people who worship Him. I'm asking you, do you worship God? Worship is not just singing, it is a lifestyle. నువ్వు జీవించే విధానం. ఇప్పుడు ఒక్కసారి 19వ అధ్యాయం 1వ వచనం నుండి కొంచెం అలాగే నరేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందండి. కెన్ వి రీడ్ దట్ ప్లీజ్ ఫ్రమ్ వర్స్ 1? అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము. అటు తర్వాత అన్నదప్పుడు, ఆఫ్టర్ దట్ అన్నదప్పుడు, బబులోను పడవేయబడిన తర్వాత, బబులోనికి తీర్పు వచ్చిన తర్వాత, బబులోను అంతమైన తర్వాత, కంటిన్యూషన్ ప్లీజ్. ఎస్. బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము, గొప్ప జనము శబ్దం అంట. ఒక స్వరము ఏంటి? 1 వాయిస్తో వినబడుతుంది. గ్రేట్ వాయిస్ ఆఫ్ ఎ మల్టిట్యూడ్. ఇంగ్లీష్లో చూసినప్పుడు గొప్ప శబ్దము, గొప్ప సమూహము. చదువుదామండి. పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ప్రభువును, see that is the first hallelujah that you see. స్తుతించండి. నెక్స్ట్ కంటిన్యూ ప్లీజ్. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇంగ్లీష్లో చూస్తే ఇంకా బాగుంటుంది. వాట్ ఈస్ ద వర్డ్స్? సాల్వేషన్, గ్లోరీ, ఆనర్, పవర్. ఎందుకంటే ఘనత అని ఒక మాట ఎక్స్ట్రా యాడ్ అయింది ఇంగ్లీష్లో. రక్షణ, మహిమ, ఘనత, ప్రభావము. దట్ ఈస్ ద 4 words that you can highlight there. ఇది దేవునికే కలుగునగాక, unto the Lord our God అన్న మాట చూస్తాం. అక్కడ నుండి చూసిన తర్వాత అఫ్ కోర్స్ కంటిన్యూ దట్ వర్స్ బ్రదర్. సెకండ్ వర్స్కి వెళ్దామండి. ఆయన తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి, తన దాసుల రక్తమును బట్టి
దానికి ప్రతిదండన చేసెను. దేవుని తీర్పు వచ్చింది కాబట్టి వీరందరూ హల్లెలూయా అని కేక వేస్తున్నారు. దేవుడు బబులోనికి అంతం పెట్టాడు కాబట్టి, బబులోనికి తీర్పు వచ్చింది కాబట్టి హల్లెలూయా అని కేక వేస్తున్నారు. కంటిన్యూ ప్లీజ్. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ప్రభువుని స్తుతించండి. దట్ ఇస్ ద వర్డ్ అగైన్, హల్లెలూయా. ఒరిజినల్ టెక్స్ట్ లో చూస్తే హల్లెలూయా, ఇంగ్లీష్ లో చూస్తే యు విల్ సీ హల్లెలూయా. కంటిన్యూ దట్ ప్లీజ్. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు. దట్ ఇస్ అగైన్ యు సీ ద వర్డ్ హల్లెలూయా. ఆ పెద్దలు 24 మంది పెద్దలు, అక్కడ ఉన్న 4 జీవులు ప్రభు ముందు సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా అంటున్నారు. ఆమేన్ అన్న మాటకి అర్థం ఏంటి? అవునుగాక, జరుగునుగాక అని చాలామంది పార్షియల్ మీనింగ్ తీసుకుంటారు. ఆమెన్ డస్ నాట్ మీన్ లిటరల్ మీనింగ్ జరుగునుగాక, అవునుగాక, అవును, ఇది కాదు. దట్ ఈస్ నాట్ ద రూట్ వర్డ్. యు నో వాట్ ఈస్ ద రూట్ వర్డ్? ట్రూత్, సత్యం. ఆమెన్ మీన్స్ సత్యం. ఆమెన్ అని బైబిల్లో రాయబడిన ప్రతిసారి సత్యము. సో ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు ఆమెన్ అంటాం? వారు చేసిన ప్రార్థనని నీవు అంగీకరించి, వారు చేసినది నీవు నిజమని నువ్వు అంగీకరిస్తే ఆమెన్ అంటాం. అంటే వారితో ఏకీభవిస్తున్నాం. సో ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్నప్పుడు అవును వారు చెప్పినది జరుగునుగాక, అవును వారు చెప్పిన దాని ప్రకారమే అవునుగాక అన్న అర్థానికి ఆమెన్ అంటాం. కానీ వారు చెప్పిన దానికి నువ్వు ఏకీభవిస్తున్నావు చూడు, వారు చెప్పింది సత్యం అంటున్నావు చూడు, అందుకనే ఆమెన్ అంటున్నావు. అది అసలు రీజన్. సో ఇక్కడ చూసినప్పుడు వీరు వారు చేసిన ప్రకటనకి, వారు ఇచ్చిన సాక్ష్యంకి, వారు చేసిన ఆరాధనకి ఈ 4 జీవులు 24 మంది పెద్దలు కూడా ఆమేన్ సత్యము అని చెప్తూ, ఇదిగో నీవు న్యాయము జరిగించావని వారు దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఈ 4 జీవులు 24 మంది పెద్దలు కూడా సత్యము హల్లెలూయా అని పలుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నారు. So that is the true intention and the meaning of it. See, many times hallelujah, amen is the most misused words. But then today you know the true meaning of amen. Today you know the true meaning of hallelujah. Right? Okay. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించచ్చండి, we can see these words. ఈ 4 జీవులు ఆరాధించిన తర్వాత ఎక్కడ 5వ వచనం చదవండి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, దేవుని దాసులారా, ఆయనకి భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, కొద్దివారేంటి గొప్పవారేంటి, మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనని గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ఇస్ ద వర్డ్ దేర్. అక్కడ చూస్తున్నాం 4వసారి హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించండి. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఆఫ్టర్ ఫ్రమ్ ద థ్రోన్ కేమ్ ఎ వాయిస్ సేయింగ్, సింహాసనము దగ్గర నుండి వస్తుందంట. నెక్స్ట్ మనం గమనించుకుంటూ వెళ్తా ఉంటేనండి, దే ఆర్ వర్షిపింగ్ వేర్ లైక్ ఎ రోర్ ఆఫ్ మెనీ వాటర్స్ అండ్ లైక్ ఎ సౌండ్ ఆఫ్ మల్టిపల్స్ ఆఫ్ థండర్స్ క్రైయింగ్ అవుట్ హల్లెలూయా. వారు కేక వేస్తున్నారంట హల్లెలూయా. ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ ద ఆల్మైటీ రెయిన్స్. ఏంటి? ప్రభు యేలును. ఆమేన్. ఇక్కడ చూస్తే లెట్ us రిజాయిస్. మన ఆనందస్థాన్ని బట్టి ఆయనకి మహిమనిద్దాం. ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ హ్యాస్ కమ్. గొర్రెపిల్ల వివాహము వచ్చిందయ్యా. మిమ్మల్ని అడుగుతున్నా, గొర్రెపిల్ల విందులో మీరు ఉంటారంటే గొర్రెపిల్ల వివాహం మీతోనేనా? చూసి గొర్రెపిల్ల వివాహం అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. ఎంతకాలంగా గొర్రెపిల్ల ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. బట్ దెన్ ఈరోజు చాలామందికి వివాహ ప్రాముఖ్యత తెలియట్లే. వివాహం అంటే ఏంటని అర్థం కావట్లే. ఈరోజు క్రీస్తు సంఘం చూసినప్పుడు యూ కెన్ ఓన్లీ సీ మ్యారేజ్.
యేసు ప్రభు కూడా విశ్వాసుల గురించి, సంఘం గురించి మాట్లాడుతూ, సంఘం అన్న మాట ఆ రోజు లేదు కానీ భార్య గురించి మాట్లాడుతూ, ఆయన భార్య ఎలాగ ఉండాలి, ఎలాగ సిద్ధపరచుకుంటున్నాడు, ఏమి చేయబోతున్నాడు, ఎలాగ తీసుకెళ్తాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్న దానికి ఏమి మాట్లాడాడు అంతా చూస్తే, ఆయన మాట్లాడిన మాట ఆ రోజుల్లో వారికి అర్థమైందంట ఆయన పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు అన్న మాట చూస్తున్నప్పుడు, అఫ్ కోర్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ బీన్ ప్రేయింగ్ అండ్ ఐమ్ ప్రిపేరింగ్ ఆఫ్టర్ దిస్ రెవల్యూషన్ సిరీస్ సూన్ ఐ విల్ బీ స్టార్టింగ్ అబౌట్ మ్యారేజ్. అందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ తండ్రి కుమార్తెకి చెప్పేదంట, నీ తండ్రి ఎవరో జ్ఞాపకం పెట్టుకో అంటాడట. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి అడుగు, నువ్వు పెంచబోయే ప్రతి విధానం, నీ తండ్రి ఎవరో జ్ఞాపకం చేసుకోవాలంట. So that is how the teaching will come. I'm going to cover everything possible for the men and the women. దాని తర్వాత వివాహం అవుతానికి ముందు పద్ధతి ఏంటి, వాట్ ఈస్ బిట్రోతల్. ఎందుకంటే అది చూసినప్పుడు ఈరోజు సంఘముతో క్రీస్తు చేసింది ఏంటో స్పష్టంగా అర్థమవుతా అనుకుంటుంది, విచ్ విల్ వండర్ఫుల్లీ బ్యూటిఫుల్లీ కాంప్లిమెంట్ రెవల్యూషన్. ఎందుకంటే క్రీస్తు ఈరోజు మనకి ఏం చేశాడంటే, ప్రభు వల్ల పాలు పొందినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి బిట్రోతల్ జరిగింది, అంటే నిశ్చితార్థం జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది మన భాషలో. వివాహం ఎప్పుడు, అదే ఇక్కడ చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో. ఈ భూమి మీద వివాహం అవ్వాలి. ఎందుకంటే ఉదాహరణ జస్ట్ మీకు అర్థమవుతానికి చెప్పేస్తున్నాను. ఒక వ్యక్తి పెళ్లి చేసుకునే ముందు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక స్త్రీని వివాహం చేసుకుంటానికి ముందు ఆ స్త్రీ తండ్రిని కలవాలి. యూదుల సాంప్రదాయం ప్రకారం, బైబిల్ యేసు ప్రభు కాలము ఆది కాండం నుండి చూసిన ట్రెండ్ ప్రకారం, అక్కడ యూదుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తె తండ్రిని అడగాలంట, అమ్మాయిని అడుగుతాం కాదు. నేను నీకు నచ్చానా అని ఎవరిని అడగాలంట? అమ్మాయి వాళ్ళ నాన్న అడగాలంట. నాన్న అడుగుతాడంట, ఏమిస్తావు అని అడుగుతాడంట. ఏమిస్తావు? నా కూతురు నీ సొత్తు చేసుకుంటానికి ఎంత ఇస్తావు? అప్పుడు పెళ్లి కుమారుడు ఎప్పుడైతే వెల చెల్లిస్తాడో, యేసు ప్రభు మన కొరకు వెల చెల్లించాడా? హ్యాజ్ హీ పేడ్ ద ప్రైస్? నిన్ను బట్టి నీకు వెల చెల్లించలే. యు సీ దిస్ థింగ్ కనెక్ట్స్ లాట్ ఆఫ్ మిస్టరీ. అందుకని ఈ ప్యాటర్న్ తెలుసుకుంటే క్రీస్తు మన కొరకు చేసింది ఏంటో అర్థమవుతుంది. భర్త భార్య, ఇది మర్మమని దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఆ మర్మం ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే వెల అమ్మాయిని బట్టి కాదు, పెళ్లి చేసుకోబోయేవాడు బట్టి యేసు ప్రభు తన సొంత రక్తాన్ని చెల్లించాడు. He paid all that he had. అందుకని మన యోగ్యత కాదు, ఆయన నిన్ను కోరిన దాన్ని బట్టి ఆయన నీకు ఇచ్చిన వెల. అందుకని అంట, నా నీతి కాదు ఆయన నీతి. సో పెళ్లి కుమారుడు వెల చెల్లించిన తర్వాత పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళి అడగాలంట, నన్ను వివాహం చేసుకుంటానికి నీకు ఇష్టమేనా? ఎలాగ అడుగుతాడు తెలుసా? వాక్యం ప్రకారం, ట్రెడిషన్ ప్రకారం చూస్తే ద్రాక్ష రసాన్ని తీసుకెళ్ళాలి ఒక కప్లో. ఇదిగో, ఇది నా రక్తం, ఇది నా ప్రాణం, దిస్ మై లైఫ్, ఐ వాంట్ యూ మేక్ యు అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను, నా ప్రాణాలను నేను కలుపుకోవాలని ఆశపడుతున్నాను, అంగీకరిస్తావా? దట్ ఈస్ ద ప్రపోజల్. చెప్పిన తర్వాత ఈయన కొంచెం త్రాగి, అంటే కవెనెంట్, ఇది నిబంధన అని తాగి తనకు ఇవ్వాలంట. ఇప్పుడు చాయిస్ తనది. తను అంగీకరిస్తే తీసుకోవచ్చు, అంగీకరించలేదా సారీ అని చెప్పచ్చు. ఆ రీతిగా పెళ్లి కుమారుడు ప్రపోజల్ ఇచ్చిన తర్వాత స్త్రీ అంగీకరిస్తే, ఆ ద్రాక్షారసాన్ని త్రాగిన తర్వాత ఆ పాత్రని పగలగొడతారు. కొంతమంది నేరుగా వేసి నేల కొడతారు, కొంతమంది కింద పడేసి తొక్కి క్రష్ చేసేస్తారు. అంటే ఏమంటారంటే, ఇంకా ఈ నిబంధనలో వేరే ఎవరికి పార్టిసిపేషన్ లేదు, ఇది మా ఇద్దరి మధ్య ఉండాలి, మా ఇద్దరి మధ్య స్థిరపరచబడిన వివాహము, మూడో వ్యక్తికి దీంట్లో సంబంధం లేదు. సో దట్ ఈస్ ద ప్రపోజల్. ప్రపోజల్ అయిన తర్వాత ఏం చేస్తారు? పెళ్లి కుమారుడు అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో మన కొరకు గదిని సిద్ధపరిచి నేను మరలా నీ కొరకు తిరిగి వస్తా. యేసు ప్రభు అదే మాట చెప్పాడా లేదా? అదేనాను, వెన్ యు నో ద రిచువల్. ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు వారికి అర్థమైంది వివాహం గురించి మాట్లాడుతున్నాడని.
అందుకని ఆయన చెప్పిన ఉపమానాలు కూడా వివాహాల గురించి మాట్లాడినప్పుడు వారికి అర్థమైంది. ఈరోజు మనకి అవి తెలీదు, మనకి ఈ ట్రెండ్లో చూస్తాం. విల్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ. బట్ కమింగ్ బ్యాక్, పెళ్లి కుమారుడు, హియర్ ఇస్ అ మిస్టరీ ఐఎమ్ రివీలింగ్ అగైన్. పెళ్లి కుమారుడు తన గది అంతా కట్టిన తర్వాత తండ్రి వెళ్ళి పరీక్షించాలంట. ఇక్కడ నా కుమారుడు తన భార్యతో సంతోషంగా ఉంటాడా అనేది చూడాలంట. అది చూసిన తండ్రి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ రైట్, ఏమంటాడు తెలుసా? వెళ్ళి నీ భార్యని తెచ్చుకో అంటాడంట. సో యేసు ప్రభు చెప్తాం కూడా, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అన్నప్పుడు ఆ గడియ ఎవరు తెలియదు. ఇట్ ఈస్ నాట్ దట్ హీ డస్ నాట్ నో, బట్ ద కమాండ్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. సో జీసస్ వాస్ మెన్షనింగ్, ఆయన చెప్తాడు. కానీ అదే సమయంలో యేసు ప్రభు చెప్తూ వస్తాడు, కాలము సమయం ఎరిగిన వారికి ఉండండి. ఈ సూచనలు చూసినప్పుడు అంతం దగ్గరకు వస్తుందని తెలుసుకోండి. హీస్ గివింగ్ యూ ద టైం, హీస్ గివింగ్ యూ ద సీజన్, హీస్ గివింగ్ యూ ద సైన్స్. సో అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు ఆయన సిద్ధపాటు కలిగి ఉంటాం, మన కొరకు వస్తాం. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు ఇంకా మ్యాన్షన్స్ కట్టి ముగించలేదు కాబట్టి రాలేదని కాదు, పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు కాబట్టి రావట్లే. ఎందుకంటే ప్రేమించిన పెళ్లి కుమారుడు తన సిద్ధంగా, నేను వెళ్ళి తన సిద్ధంగా లేదంటే మా నాన్న నోనేస్తాడు. కానీ నేను కొంచెం వెయిట్ చేశాను అనుకో, అంతలోకి తను సిద్ధపడింది అనుకో, నేను ప్రేమించిన పెళ్లి కుమార్తెని చేసుకోవచ్చు అనుకో. చూడు, నాన్న ప్రేమిస్తున్నాడు, కుమారుడు ప్రేమిస్తున్నాడు, ఆ కుమార్తె రావాలని, తన భార్య రావాలని ఇద్దరు వెయిట్ చేస్తారా? చేయరా? దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ టుడే. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. డూ యూ అండర్స్టాండ్? బట్ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఎందుకంటే పెళ్లి కుమారుడు విందు త్వరగా వస్తుంది. గాడ్ ఈస్ రెడీ. ఆర్ యూ రెడీ? See, that is the point. Wake up call, church. Wake up call. Are you ready? ఎందుకంటే చూసినప్పుడు పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా వెళ్తాడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు కూడా అనుకోని గడిలో వస్తా. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి కేక. ఎందుకంటే ఆ రోజు ట్రెడిషన్ ప్రకారం అర్ధరాత్రి సడన్గా వస్తాడంట పెళ్లి కుమారుడు, రాత్రి వస్తాడంట. సో పెళ్లి కుమార్తె తన డ్రెస్ సిద్ధపరచుకుని రెడీగా పెట్టుకోవాలంట. ఎందుకంటే ఎంత టైం ఉంటుంది తెలుసా? ఎందుకంటే పెళ్లి కుమారుడు తరపున అందరూ వస్తారు. పెళ్లి కుమారుడితో పాటు తన స్నేహితులు అందరూ వస్తూ కేకలు వేసుకుంటూ వస్తారంట. సో అనుకుని చూడు, పెళ్లి కుమార్తె గదిలో ఇంట్లో పడుకుని ఉంది, సడన్గా కేకలు వినబడుతున్నాయి. ఓ కేక వినబడుతుంది. ఏం చేయాలి? వెయిట్ చేయమని చెప్పు, వస్తున్నా అని చెప్తాను. లేదు, సడన్గా ఎగరాలంట తన వస్త్రంలోకి. తను సడన్గా రెడీ అవ్వాలంట, సడన్గా తన బ్యాగ్ తీసుకోవాలంట. నేను రెడీ వెళ్తానికి, మా ఊడు వచ్చాడు, నేను పోతాను రా, అట్లా ఉండాలంట. దట్ ఈస్ అ ట్రెడిషన్. ఎందుకంటే ఇంకా నాన్నకి హక్కు లేదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ నాన్న కట్టాల్సిన డబ్బులు కట్టేశాడు కదా. యేసు ప్రభు కూడా మన కొరకు చెల్లించాల్సిన వల్ల చెల్లించేశాడు. ఈ రోజు వచ్చి నీ కొరకు సపరేట్గా చెల్లించి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ రిడీమ్డ్. ఆమేన్. ఎంతమంది ఇక్కడ విమోచించబడిన వారు ఉన్నారో చేతులతో హల్లెలూయా చెప్తారా? జాగ్రత్త. విమోచించబడిన వారు అన్నప్పుడు క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు, క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన వారు. జస్ట్ బికాజ్ యూ బిలీవ్ జీసస్ డస్ నాట్ మీన్ యూర్ రిడీమ్డ్. నా శరీరం తినని వాడు, నా రక్తం త్రాగని వాడు నా పాత్రుడు కానారుడు. సో పెళ్లి కుమార్తె సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమారుడు వస్తాడు, వెళ్ళిపోవాలి. అక్కడే 10 కన్యకుల గురించి దీపం వెలిగించుకుంటాం, సిద్ధపడతాం, తలుపు తెరవబడింది, వెళ్తాం. సో దట్ ఈస్, అంతటితో నేను ఆపుతాను అక్కడ. బట్ కమింగ్ బ్యాక్ హియర్, ఇక్కడ తెలియజేయబడుతుంది, ఇప్పుడు వచ్చింది పెళ్లి కుమారుడు వివాహం, అంటే గుర్రపిల్ల వివాహము. గుర్రపిల్ల వివాహం. ఇప్పుడు ఆ వర్స్లో మీకు అంత అర్థమవుతున్నాయి కానీ ఆ వచనం అర్థం కాదు. సో ఐ హ్యావ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫౌండేషన్ బిహైండ్ టు మేక్ దట్ వన్ వర్డ్. ఆ ఒక్క మాట సిద్ధపరుస్తానికి. ఎందుకంటే ఇక్కడ వివాహం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? పెళ్లి కుమారుడు వివాహ సమయం వచ్చింది. ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ హ్యాస్ కమ్ అండ్ హిస్ బ్రైడ్ హ్యాస్ మేడ్ హర్ సెల్ఫ్ రెడీ. పెళ్లి కుమార్తె, అదే అన్నాను, పెళ్లి కుమార్తె సిద్ధపడలేదని వెయిట్ చేస్తున్నాడు పెళ్లి కుమారుడు. ఈరోజు దేవుడు అంటాడు, ఇదిగో పెళ్లి కుమార్తె సిద్ధం. బట్ దెన్ ఈరోజు 2 అవకాశాలు. యేసు ప్రభు భార్య, లేకపోతే సాతానుతో కలిసి లేక్ ఆఫ్ ఫైర్, అగ్నితో మండు గొండము. సో నీ నిర్ణయాన్ని బట్టి నీ అంతం ఉంది.
నిత్య జీవంలో ఉంటావా, నిత్య నరకంలో ఉంటావా నిర్ణయించుకోవాలి. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, దేవుని సేవించు, ఆయనను ఆరాధించు. ఎక్కడ మనందరూ లేచి నిలబడదాం, మన సమయం అయిపోయింది. ఒకసారి మీరు ప్రార్థన చేస్తాను ముందు ఒక్కసారి దయచేసి లేచి నిలబడిన మీరు మీ కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు మూసుకుంటా మీ ఏకాంతం కొరకు చెప్తున్నా, ఫర్ యువర్ ఫోకస్. నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి పరీక్షించుకో. దేవుని రాజ్యంలో ఉంటావా, అగ్ని గంధకంలో మండే గుండంలో సాతానుతో, వాడు క్రూర మృగముతో, అబద్ధ ప్రవక్తతో ఉంటావా? ఈరోజు నీవు ఎవరు అనేది గ్రహిస్తూ ఇంక నువ్వు రక్షించబడడం ఎంతంతే రక్షణ పొందని వ్యక్తి అయితే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు, ఆలస్యం చేస్తావు? యేసు నీ కొరకు వెల చెల్లించాడు. హీ హ్యాస్ పేడ్ ద ప్రైజ్. యు వాంట్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్? ఇదిగో నిన్ను వివాహం చేసుకుంటాను, యేసు ప్రభు వివాహానికి వెల చెల్లించాడు. హీ హ్యాస్ పేడ్ ద ప్రైజ్. నువ్వు అంగీకరిస్తే నువ్వు ఆయన సొత్తు, నువ్వు అంగీకరించకపోతే వేస్ట్. నీ జీవితం గురించి ఆయన లెక్క చెప్తాను లేదు. ఇంకా ఈరోజు నీవు దేవునితో నీవు నిర్ణయించుకున్న వ్యక్తి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ క్రైస్ట్, బిట్రోతల్ విత్ క్రైస్ట్, దేవునితో నిశ్చితార్థం నాకు అయిందంటే పరిశుద్ధంగా ఉన్నావా? ఇదిగో నీ కొరకు వెల చెల్లించబడింది కదా, ఇదిగో నీ కొరకు వెల చెల్లించబడింది. వెల చెల్లించబడిన నీవు నమ్మకంగా ఉన్నావా సంగమా? ఇదిగో మనం పరీక్షించుకోవాలి, ఆర్ వి ఫెయిత్ఫుల్? ఎందుకంటే పెళ్లి కుమారుడు తను వచ్చేటప్పటికి పెళ్లి కుమార్తె కానీ పరిశుద్ధత లేకుండా, కన్యత్వం లేకుండా అక్రమ జీవితాన్ని జీవిస్తే, ఏ నాన్నైతే ఆ కుమార్తె విషయమై డబ్బు తీసుకున్నాడో ఆ నాన్నే అందరి ముందు తీసుకొచ్చి ఉమ్ము వేసి రాళ్ళతో కొడతాడంట. ఆయన మాత్రం రాళ్ళతో కొడతాం కాదు, ఆ పట్టణస్తులు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కలిసి రాళ్ళు కొట్టి చంపేస్తారంట. చూసి పాపానికి జీతము మరణము. ఈరోజు నీవు దేవునితో ఐ యామ్ కమిటెడ్ అన్నదప్పుడు, ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ క్రైస్ట్ ఆర్ ఆల్సో హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్? దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది స్పిరిచువల్ అడల్టరీ, స్పిరిచువల్ అడల్టరీ. ఇదిగో దేవుడు నీ కొరకు వెల చెల్లించాడు. ఈజ్ గాట్ రైట్ ఓవర్ యూ. నువ్వు ఆయనతో జీవిస్తానంటే యూ హ్యావ్ మేడ్ ఎ లీగల్ టర్మ్ విత్ హిమ్. నేను యేసు సొత్తు అని. మరలా నీవు లోకంలో, లోకపు కార్యాలలో నువ్వు అంటే వ్యభిచారము, జారత్వము, ఫోర్నికేషన్ దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ఇప్పుడు అడుగు పరిశుద్ధాత్మని, నన్ను ఏం చేయమంటావు, నాతో ఏం మాట్లాడుతున్నావు, ఏంటి, నేను ఏం చేయాలి? యేసుని నమ్ముతున్నావా? నమ్మకంగా నిలబడు. తమ వస్త్రములు కడుక్కున్న వారు ధన్యులంట. క్రీస్తు రక్తంలో నీవు కడగబడి ఉన్నావా? అవకాశం నీది. కడుక్కోవాల్సింది నీవు, పరిశుద్ధపరచుకోవాల్సింది నీవు. యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్, యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్, యూ నీడ్ టు మేక్ ఎ కమిట్మెంట్. మేక్ ఎ డెసిషన్ రైట్ నా. చేయి, ఒక నిర్ణయం చేయి. ఇక్కడ నుండి నిర్ణయం లేకుండా బయటకు పోవద్దు. ఆయన బలవంతుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ఘనుడు. సర్వలోకం ఆయనకు లొంగాల్సిందే, సర్వ సృష్టి ఆయన ఆరాధించాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆకాశమంతయు పరలోకమంతయు ఆయన మహిమను వివరిస్తూ ఆయన ఆరాధిస్తుంది. కెన్ యూ వర్షిప్ హిమ్? బట్ బిఫోర్ యూ వర్షిప్, ఆర్ యూ వర్షిపింగ్ విత్ హోలీనెస్? పరిశుద్ధతతో, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఆరాధిస్తున్నావా, లేకపోతే అపవిత్రతతో దేవా నువ్వు గొప్పడు అంటున్నావా? రా, ఈరోజు యేసు రక్తం సిద్ధంగా ఉంది నిన్ను కడుగుతానికి. రా, యేసు రక్తం సిద్ధంగా ఉంది నిన్ను పరిశుద్ధపరుస్తానికి. రా, గొర్రెపిల్ల రక్తము చాలు నిన్ను నీతిమంతుడిగా మారుస్తానికి. ద బ్లడ్ ఇస్ రెడీ. ఆస్క్ జీసస్ క్లెన్స్ మీ. యేసు నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను నీతివంతుడిగా మార్చయ్యా. నేను విమోచించబడిన వాడిగా బ్రతకాలి, విమోచించబడిన దానిగా బ్రతకాలి, నీ నీతి కలిగి బ్రతకాలి. నా జీవితంలో నేను చేసే కార్యాలు దేవా ఇదిగో పరిశుద్ధంగా ఉండాలయ్యా. అడుగు దేవా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను సరిచేయి, నా జీవితాన్ని మార్చుకుంటా నాకు అవకాశం దయచేయి. ఈరోజు నువ్వు అడిగితే దేవుడు ఆయన రక్తంతో నిన్ను మరొకసారి శుద్ధీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన రక్తం నీ పక్షాన సిద్ధంగా ఉంది. నీ కొరకు చెల్లించిన వెల ఎంతో ఘనమైందండి. దేవుడు తన రక్తాన్ని నీ కొరకు చెందించాడు. వాట్ ఎల్స్ మోర్ యు వాంట్? ఇదిగో నువ్వు ఆయన సొత్తు. చెప్పు, ప్రభా నేను నీ సొత్తు ప్రభా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నాకు సహాయం చేయయ్యా, నీ రాక కొరకు నేను సిద్ధపరిచయ్యా, నీ రాకల్లో నేను ఉండాలయ్యా, నీ రాజ్యంలో నేను ఉండాలి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయాన్ని తెరిచి యథార్థంగా అడుగు, నాకు సహాయం చేయి. ఓపెన్ యువర్ మౌత్.
This is the time you open your mouth. Ask God, cry out, help me. నాకు సహాయం చేయి. Lord, I ask you, Lord. ఇక్కడ ఎవరెవరైతే నువ్వు కావాలని అడిగారో పట్టుకో. ఎవరెవరైతే నీకు సమర్పించుకున్నారో చూడు. ఇదిగో పెళ్లి కుమారుడు నువ్వు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండాలయ్యా. ఇదిగో ఈరోజు నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే మేము ఇంకా సిద్ధపాటు లేదనే, మేము విడిచిపెట్టబడకూడదనే, ఇదిగో ఇంకా సమయాన్ని కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాం. సో దట్ వీ కెన్ చేంజ్, వీ కెన్ బీ రెడీ, వీ కెన్ కమిట్, వీ కెన్ కన్ఫెస్, వీ కెన్ ప్రిపేర్. ఇదిగో ప్రభా నీ రాజ్యం త్వరగా వస్తుందయ్యా. ఇదిగో యేసు ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాము, నువ్వు 1000 సంవత్సరములు ఈ భూమిని ఏలబోతున్నావు. ద మిలినియం రూల్. ఇదిగోనయ్యా ఈ సృష్టి మొత్తాన్ని ముగించి నూతన ప్రారంభాన్ని చేయబోతున్నావు నువ్వు. కానీ నీ ఆశ దాంట్లో మేము ఉండాలని, మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలని ఆశ. ఏదో కొద్ది మందిని మాత్రం నువ్వు కోరుకుంటలేదయ్యా, నువ్వు అందరిని కోరుకుంటున్నావు ప్రభా. ఇదిగో ప్రభా ఈరోజు ఇక్కడ ఉన్న మా అందరికీ కావాల్సిన గ్రహింపు దయచేయి, సమర్పణ దయచేయి, దృష్టి దయచేయి. నీ కొరకు సిద్ధపడే వారికి ఉండడానికి సాయం చేయి, మా జీవితాన్ని పరీక్షించుకునే వారికి ఉండడానికి సాయం చేయి. ఈరోజు ప్రభా ఈ వాక్యం వింటూ రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా నువ్వు వస్తున్నావు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీతో పాటు వివాహమైన సంఘముగా, నీ విందులో పాలు పొందే సంఘముగా, నీతో పాటు ఈ భూమిపైకి వచ్చే సంఘమే మేము ఉండాలి ప్రభా. మా జీవితాలను పరీక్షించుకుంటున్నాం, మా తలంపులను పరీక్షించుకుంటున్నాం, మా క్రియలను పరీక్షించుకుంటున్నాం. సహాయం చేయి, బాగు చేయి, నూతనపరచు. ఈరోజు ఈ వాక్యానికి ఎవరెవరైతే స్పందిస్తూ నీ రాక కొరకు ఎదురు చూచేవారుగా జీవించబోతున్నారో ప్రభా, నీ రాక ఆలస్యమైతే ఈ లోకాన్ని మేము విడిచిపెడతాం, నీ యందు విశ్రాంతి నీ దగ్గర చేరుతాం. లేదా నీ రాకడొచ్చిందా ఎత్తబడిన సంఘంగా ఉంటాం. ప్రభా మా జీవితం మాత్రం నీతోనే నేను నిర్ణయిస్తున్నాం ప్రభా. Everyone who is committing, everybody who is preparing, Lord, I pray, Holy Spirit, that you strengthen her and him. తండ్రి నీ ప్రేమ మా జీవితంలో ప్రతి దినం అనుభవిస్తానికి నీవు ప్రేమై ఉన్నావయ్యా. నీ ప్రేమని రుచి చూచేవారికి ఇక్కడ ఉన్న మా అందరిని చేయమని అడుగుంటూ, మరణాతా అన్న మాట పలుకుతూ, మేము ఇక్కడ ప్రార్థించిన ప్రార్థనలకి నువ్వు జవాబిచ్చావని, యేసు నామములో మేము అడిగినవి మేము పొందుకున్నామని, మాకు నువ్వు స్పందన ఇచ్చే దేవుడు అనేది నమ్ముతూ ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.